Hello, friends. Good morning. Shalom. Praise the Lord. Welcome to the Word of God. ఈరోజు మరొక 1 వీక్ మనందరికీ కూడా దేవుడు కాపాడినందుకు దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుందాం. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ మెసేజ్, ఇంపార్టెంట్ వర్డ్ ఆఫ్ గాడ్ మనం చూద్దాం. బైబిల్లో ఫెయిత్ గురించి, హంబల్నెస్ గురించి ఒక బ్యూటిఫుల్ లెసన్ ఉంది బైబిల్లో. మనం నేర్చుకోవాల్సింది, మనం చూడవలసింది, మనం ఇంప్లిమెంట్ చేయవలసింది. ఆ బ్యూటిఫుల్ లెసన్ చూద్దాం ఈరోజు బైబిల్లో. సో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటే బైబిల్స్ తీసుకురండి. నేను చెప్పే రెఫరెన్సెస్ మీరు చూడవచ్చు బైబిల్లో. బైబిల్ లేకపోతే కనుక ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. మీరు రాసుకున్నట్లయితే మీరు తర్వాతనే రెఫర్ చేసుకోవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు బైబిల్లో నేను చూపిస్తున్నాను. బైబిల్లో జరిగిన సంఘటన, ట్రూ స్టోరీ. బైబిల్లో లాంగ్ టైం బ్యాక్ జరిగింది. అదేంటో మనం చూద్దాం. దానివల్ల మనం ఏం నేర్చుకోగలమో చూద్దాం. మనకి లైఫ్లో మనకు ఉపయోగపడుతుందో ఏంటి, మనం అప్లై చేయొచ్చు లైఫ్లో కూడా మనం చూద్దాం బైబిల్లో. సో నేను ప్రేయర్ చేసే ముందు ఒక రెఫరెన్స్ నేను చెప్తాను. 2 Kings, ఓల్డ్ టెస్టిమెంట్లో ద బుక్ ఆఫ్ 2 Kings చాప్టర్ 5 నేను చదువుతున్నాను. 2 Kings చాప్టర్ 5 verse 1-15 ఈరోజు మన లెసన్. సో 2 Kings చాప్టర్ 5 1-15 ఈరోజు మన చదవబోయే టాపిక్. సో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఆదివారం తండ్రి ఎంతోమంది తండ్రి బాధల్లో, కష్టాల్లో, హాస్పిటల్లో, అనేక పనుల్లో బిజీగా ఉంటూ తండ్రి ఉండగా మమ్మల్ని ప్రత్యేకపరిచి, ఏర్పరిచి మీ వాక్యం వినడానికి, మీతో కలిసి ఆనందించడానికి, మీ యొక్క లివింగ్ వర్డ్స్ని మేము వినడానికి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరైతే నాతో కలిసి ఏకీభవిస్తున్నారో, ఎవరైతే వింటున్నారో, ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి తండ్రి మీ యొక్క లైఫ్ని, మీ యొక్క వర్డ్ ఆఫ్ గాడ్ని దయచేసి మీరే బలపరిచి శాంతి సమాధానం ఇస్తారని నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి, మీరే బలపరచండి తండ్రి. సంతోషము, సమాధానంతో మేము జీవించడానికి మీ కృపను చూపించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. సో ఈరోజు నేను చెప్పబోయే వాక్యము బ్యూటిఫుల్ లెసన్ అబౌట్ ఫెయిత్ అండ్ హంబల్నెస్. సో మన ఫెయిత్ ఎంత ఉండాలి, ఫెయిత్కి ఎగ్జాంపుల్ ఏంటి బైబిల్లో చూపిస్తాను, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. హంబల్నెస్ ఎంత ఇంపార్టెంటో బైబిల్లో చూపిస్తాను. అది కూడా మనం ఫాలో అయితే, ఆ రెండు మనకు ఉన్నట్లయితే డెఫినెట్లీ మనకి విడుదల కలుగుతుంది, హ్యాపీనెస్ మనకి పొందుకోగలం. తర్వాత హీలింగ్ కూడా మనకి కలుగుతుంది. ఏ మనిషి చేయలేనిది, ఏ డాక్టరు చేయలేనిది, ఎవరు చేయలేని పనులు దేవుడు మీ లైఫ్లో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. మీ ఏ సమస్య అయితే మీరుండి బాధపడుతున్నారో, ఏ యొక్క హెల్ప్ మీకు కావాలో, ఏ మనుషులైతే వదిలేశారో, చేయలేము, మాకు తెలియదు, మా వల్ల కాదు అని వదిలేసినవన్నీ కూడా దేవుడు ఈరోజు మీ లైఫ్లో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారు. సో అటువంటి బ్లెస్సింగ్ మీకు కావాలంటే ఈరోజు మీరు యొక్క మాటలు వినాలి, విని ఆలోచించాలి. ఆలోచించి మీరు అప్లై చేస్తే డెఫినెట్లీ దేవుడు మీకు సహాయం చేస్తారు. సో 2 Kings, ఓల్డ్ టెస్టిమెంట్లో 2 Kings చాప్టర్ 5 1-15 ఈరోజు మన డిస్కషన్. సో ఈ యొక్క చాప్టర్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఎవరంటే ఆ వ్యక్తి నామాన్. నామాన్ అనే వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. నేను చదువుతాను బైబిల్లో, మీరు చూడండి. నామాన్ ద కమాండర్ ఆఫ్ ది సిరియన్ ఆర్మీ. సిరియా అనే ప్రాంతం మీకు తెలుసు, ఇప్పటికీ ఉంది. సిరియా అనే ప్రాంతము మీకు తెలుసు, సిరియా దేశము. సో ఆ టైంలో సిరియాలో సిరియన్ ఆర్మీ కమాండర్ ఉన్నారంట. ఎవరా కమాండర్ అంటే నామాన్. నామాన్ ఇస్ ద కమాండర్ ఆఫ్ ది సిరియన్ ఆర్మీ.
He was highly respected and esteemed by the king of Syria. సో సిరియా రాజు ఉన్నారు. ఈ టైంలో సిరియాకి, ఇప్పుడు కూడా సిరియా ఉంది, సో ఆ టైంలో కూడా సిరియా ఉంది బైబిల్లో. సో ఆ టైంలో సిరియాకు ఒక రాజు ఉన్నారంట. ఆ రాజుకి మరి సిరియా అంతకి ఆర్మీ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పటికీ ఆర్మీ ఉంది, అప్పటికీ ఆర్మీ ఉంటుంది. ఆ ఆర్మీ కమాండర్, సో ఎంటైర్ సిరియా దేశానికి కమాండర్ అయిన ఆర్మీ ఒకరున్నారు. ఎవరంటే నామాన్. నామాన్ ఆ వ్యక్తి పేరు. హీ ఈజ్ హైలీ రెస్పెక్టెడ్ అండ్ ఎస్టీమ్డ్ బై ద కింగ్ ఆఫ్ సిరియా. సో నామాన్ అనే వ్యక్తి రెస్పెక్టెడ్ పర్సన్. హీ ఈజ్ ఎ వెరీ ఎస్టీమ్డ్ పర్సన్ బికాస్ త్రూ నామాన్ ద లార్డ్ హ్యాడ్ గివెన్ విక్టరీ టు ది సిరియన్ ఫోర్సెస్. సో దేవుడు నామాన్ ద్వారా విక్టరీనిచ్చారు ఆ సిరియన్ ఆర్మీకి. ఎక్కడ ఫైట్ చేసినా, ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా, ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా డెఫినెట్లీ విక్టరీ వచ్చేది వాళ్ళకి, సిరియన్ ఆర్మీకి. ఎందుకంటే గాడ్ వాజ్ విత్ నామాన్. గాడ్ వాజ్ హెల్పింగ్ నామాన్ ఇన్ ఆల్ ది ఫైట్స్, ఇన్ ఆల్ ది బ్యాటిల్స్ అగైనెస్ట్ ఎనీబడి. సో అందుకనే నామాన్కి మంచి రెస్పెక్ట్ ఉంది. ఈజ్ ఎ వెరీ రెస్పెక్టెడ్ పర్సన్, ఈజ్ ఎ వెరీ ఎస్టీమ్డ్ పర్సన్, ఈజ్ ద కమాండర్ ఆఫ్ ది ఆర్మీ and is a very great soldier. He was a very great soldier. Okay, so ఏంటి నామాన్కి ఏముంది? నామాన్ is a very respected person, is a very great soldier, is a very esteemed person, is respected by the king of Syria, is a well versed person. సో అంత హై పొజిషన్లో ఉన్నాడు నామాన్. కానీ తనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, బట్ హీ సఫర్డ్ ఫ్రమ్ ఏ డ్రెడెడ్ స్కిన్ డిజీజ్. చూడండి, ఎంత హై పొజిషన్లో ఉన్నా సరే, ఇంత టాప్ మోస్ట్ పొజిషన్లో ఉన్నా సరే, ఫుల్ పవర్ ఉంది నామాన్ దగ్గర. నామాన్ హాజ్ ద పవర్ ఆఫ్ ది ఆర్మీ. ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్. హీ హాజ్ ఫుల్ పవర్. హీ హాజ్ లాట్ ఆఫ్ మనీ. ఈజ్ ఎ వెరీ రెస్పెక్టెడ్ పర్సన్. ఈజ్ ఎ వెరీ డిగ్నిఫైడ్ పర్సన్. ఈజ్ ఎ వెరీ ఫెయిత్ఫుల్ పర్సన్. He is a very esteemed person. He is a commander of the army. అంత గ్రేట్ పర్సన్ కూడా ఒక డిఫెక్ట్ ఉంది. ఏంటో డిఫెక్ట్ అంటే, హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ డ్రెడెడ్ స్కిన్ డిజీజ్. ఒక భయంకరమైన చర్మ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు ఆ వ్యక్తి. చూడండి, అనుకోవచ్చు ఈరోజు నాకు చాలా పవర్ ఉంది, నాకు చాలా ఫేమ్ ఉంది, నాకు చాలా మనీ ఉంది, నాకు చాలా ప్రాపర్టీ ఉంది, నా చుట్టూ 100 మంది మనుషులు ఉన్నారు, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా హై పొజిషన్లో ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, నాకు తెలిసిన ఫ్రెండ్స్ పోలీసులు ఉన్నారు. ఎవరైనా ఉండొచ్చు నీ ఫ్రెండ్. కానీ గుర్తుపెట్టుకో, ఎవరున్నా సరే, నువ్వెంత పొజిషన్లో ఉన్నా సరే, నీకెంత మనీ ఉన్నా సరే, నీకెంత ప్రాపర్టీ ఉన్నా సరే, నువ్వెంత రెస్పెక్టబుల్ పర్సన్ అయినా సరే, నువ్వెంత హై పొజిషన్లో ఉన్నా సరే, నీకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఆ వ్యక్తి కూడా, నామాన్ కూడా ఎంత పొజిషన్లో ఉన్నా సరే, తనకేముందంటే డిఫెక్ట్, ఒక భయంకరమైన స్కిన్ డిజీజ్ ఉంది. హీ హ్యాస్ ఎ డ్రెడెడ్ స్కిన్ డిజీజ్. సో మనకి ఎంత పొజిషన్లో ఉన్నా సరే మనకి జబ్బులు రావచ్చు, మనకి డిజీజ్ రావచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఏమీ అవ్వదు అని మాత్రం అనుకోకండి. సో వాట్ ఎవర్ పొజిషన్ యు ఆర్ ఇన్, వాట్ ఎవర్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, వాట్ ఎవర్ రెస్పెక్ట్ యు హ్యావ్ ఇన్ ద సొసైటీ, ఓకే, యూ మే బి a richest person in the world, but still you can suffer some disease, but still you are susceptible to some dreaded disease. You may be susceptible. ఈరోజు హెల్తీగా ఉండొచ్చు, రేపు రావచ్చు. సో ఎప్పుడు కూడా మనం గర్వపడకూడదు. వీ షుడ్ నెవర్ బీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్ బికాస్ ఆఫ్ వాట్ వీ హ్యావ్. గుర్తుపెట్టుకోండి, నీకు 100 కోట్లు ఆస్తుండొచ్చు. యూ మే బీ ఏ బిలియనేర్, యూ మే బీ ఏ మిలియనేర్. ఓకే, నీకు 100 కోట్లు, 1000 కోట్లు ఆస్తుండొచ్చు. గుర్తుపెట్టుకో, యు ఆర్ ఎ టెంపరీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. యూ ఆర్ ససెప్టబుల్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిజీజ్. ఈరోజు నువ్వు అనుకుంటావు నీ డబ్బు నిన్ను కాపాడదు అనే విషయాన్ని తెలుసుకో, నీ మనీ నిన్ను కాపాడదు అనే విషయాన్ని తెలుసుకో. యువర్ మనీ కాంట్ సేవ్ యూ, యువర్ ప్రాపర్టీ కాంట్ సేవ్ యూ, యువర్ ఫేమ్ కాంట్ సేవ్ యూ, యువర్ పొజిషన్ కాంట్ సేవ్ యూ.
there is only one thing which can save you, that is your faith in God and your humbleness. గుర్తుపెట్టుకోండి. సో బైబిల్లో నేను చూపిస్తున్నాను, నామాన్ అనే వ్యక్తి కూడా ఈజ్ ఎ వెరీ రిచ్ పర్సన్, ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్, ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ పర్సన్, ఈజ్ ద కమాండర్ ఆఫ్ ది ఆర్మీ, ఈజ్ ద respectable person, is a esteemed person, but still is a great soldier, is a great fighter, is a great soldier, but still he has a dreaded skin disease. ఒక జబ్బు ఉంది, స్కిన్ డిజీజ్ ఉంది, ఎక్కడా కూడా క్యూర్ దొరకట్లేదు, ఎక్కడా కూడా క్యూర్ దొరకట్లేదు. గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉన్నా సరే, పవర్ ఉంది, మనీ ఉంది, కానీ ఏంటి పోవట్లేదు? డిజీజ్ని క్యూర్ చేసుకోలేకపోతున్నాడు. He is unable to get cured of a dreaded skin disease which he was suffering since long time. ఎప్పటి నుంచో సఫర్ అవుతున్నాడు పాపం ఒక స్కిన్ డిజీజ్తో. ఎక్కడికి వెళ్ళినా సరే క్యూర్ దొరకట్లేదు, ఎంతమంది డాక్టర్స్ చూపించినా సరే క్యూర్ లేదు, క్యూర్ దొరకట్లేదు. పవర్ ఉంది, ఏంటి ఉపయోగం? జబ్బు నుంచి క్యూర్ రావట్లేదు. మనీ ఉంది, ఉపయోగం ఏంటి? దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ హిస్ డిసీజ్. He has lot of friends, lot of fame, lot of powerful people around him, but what's the use? There's no cure for his disease. సో ఏం చేయాలి ఇప్పుడు ఈ టైంలో? పవర్ ఉంది, మనీ ఉంది, రెస్పెక్ట్ ఉంది, చదువు ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, పవర్ఫుల్ పీపుల్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ వాట్ ఈస్ ద యూజ్ మ్యాన్ ఇఫ్ యూ డిజీజ్ ఈజ్ నాట్ క్యూర్డ్? సో జబ్బు తగ్గట్లేదు. సో స్కిన్ డిజీజ్ ఉంది, బట్ ఈజ్ నాట్ క్యూర్డ్ ఆఫ్ ఇట్. ఎక్కడికి వెళ్ళాడు? అన్నీ తిరిగాడు, అన్ని డాక్టర్స్ తిరిగాడు, అందరి దగ్గరికి పరిగెట్టాడు, అన్ని చోట్లకి వెళ్ళాడు, కానీ స్వస్థత లేదు నామాన్కి. సో అప్పుడు ఏం జరిగిందంటే, తన ఇంట్లో పనిచేస్తున్న ఒక సర్వెంట్ ఒక చిన్న పాపని వేరే దేశానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఇజ్రాయెల్కి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాపని, చిన్న గర్ల్ని బంధించాడంట. ఎవరు? నామాన్. బంధించి ఏం చేశాడు? తన వైఫ్కి, నామాన్ వైఫ్కి సర్వెంట్గా పెట్టుకున్నాడు. హీ క్యాప్చర్డ్ వన్ స్మాల్ ఇజ్రాయెలైట్ గర్ల్ డ్యూరింగ్ హిజ్ ఫైట్ అండ్ పుట్ దట్ గర్ల్ యాజ్ ఎ సర్వెంట్ ఫర్ హిజ్ వైఫ్. ఓకే, తన వైఫ్కి, నామాన్ వైఫ్కి సర్వెంట్గా ఒక చిన్న అమ్మాయిని పెట్టుకున్నాడు. ఎవరు అమ్మాయి అంటే, ఇజ్రాయెల్లో ఉండే అమ్మాయిని క్యాప్చర్ చేసి ఫైట్లో పెట్టుకున్నాడు. ఓకే, వన్ డే దట్ స్మాల్ గర్ల్ సెడ్ టు హర్ మిస్ట్రెస్, ఐ విష్ దట్ మై మాస్టర్ కుడ్ గో టు ది ప్రాఫెట్ హూ లివ్స్ ఇన్ సమరియా, ఇజ్రాయెల్, హీ వుడ్ క్యూర్ హిమ్ ఆఫ్ హిస్ డిజీజ్. ఆ చిన్న అమ్మాయి ఏం చెప్తుందంటే, రాజుకు చెప్పండి, నామాన్కి చెప్పండి, మా దేశంలో ఇజ్రాయెల్లో ఒక ప్రాఫెట్ ఉన్నారు, ఆయన స్వస్థపరచగలరు రాజుని అని చెప్తుంది అమ్మాయి, చిన్న అమ్మాయి. చూడండి, అన్ని చోట్ల తిరిగాడు, ఎక్కడా స్వస్థత లేదు. పవర్ ఉంది కానీ హీలింగ్ లేదు, మనీ ఉంది కానీ హీలింగ్ లేదు, రెస్పెక్ట్ ఉంది కానీ హీలింగ్ లేదు, ఎన్నో డాక్టర్స్కి అన్ని చోట్ల తిరిగాడు కానీ హీలింగ్ లేదు. కానీ ఇంట్లో పనిచేసే పనమ్మాయి చెప్తుంది, మా యొక్క దేశంలో, ఇజ్రాయెల్లో సమరియా అనే ప్రాంతంలో ఒక ప్రాఫెట్ ఉన్నారు, అక్కడికి వెళ్ళండి, ఖచ్చితంగా స్వస్థత దొరుకుతుంది, ఖచ్చితంగా తన స్కిన్ డిజీజ్ హీల్ అవుతుంది, వెళ్ళమని చిన్నమ్మాయి చెప్తుంది. చెప్పినప్పుడు ఇంకేం చేస్తాడు నామాన్? అన్ని ట్రై చేసిన తర్వాత ఇంకా ఏమీ స్వస్థత కాకపోతే ఎవరైనా ఏమైనా చెప్తే వెంటనే ఏం చేస్తాం? వింటాం. సరే, ఎక్కడైనా ట్రై చేద్దాం ఒకసారి, లెట్స్ గో అండ్ ట్రై, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దామని అనుకున్నాడు ఆ రాజు, ఆ కమాండర్, ఆ నామాన్, పవర్ఫుల్ మ్యాన్ అనుకున్నాడు. సరే, ఇంకా అన్నీ తిరిగాను, డబ్బు ఖర్చు పెట్టినా స్వస్థత లేదు, పవర్ ఉన్నా ఏమీ లేదు. సో మన పనమ్మాయి చెప్తుంది కదా అని పనమ్మాయి మాట విని, ఎవరైతే ఇజ్రాయెల్లో ఉన్నారో పనమ్మాయి చెప్పిన మాట విని వెళ్దామని ట్రై చేశాడు. సో ట్రై చేసిన తర్వాత ఆ రాజు దగ్గరికి ఎవరైతే ఉన్నారో ఆ సమరియా ప్రాంతంలో, ఇజ్రాయెల్ ప్రాంతంలో రాజుని కలుద్దామని బయలుదేరాడు. సో ఆ విధంగా ఒక లెటర్ రాపించుకున్నాడు. సిరియా రాజు దగ్గర లెటర్ రాపించుకున్నాడు. ఏమనంటే రిఫరెన్స్ లెటర్ అనమాట. ఏంటంటే ఇజ్రాయెల్ రాజుకి ఒక లెటర్ రాశారు సిరియా రాజు.
నేను నా కమాండర్ని పంపిస్తున్నాను నామాన్ని నీ దగ్గరికి, నువ్వు స్వస్థపరచు ఆయన స్కిన్ డిజీజ్ నుంచి అని లెటర్ రాశాడు. సో ఆ లెటర్ పట్టుకొని, ఆ లెటరే కాకుండా వర్స్ 5లో ఏమనుందంటే, సో నామాన్ సెట్ అవుట్ టేకింగ్ 30,000 పీసెస్ ఆఫ్ సిల్వర్, 6,000 pieces of gold, and 10 changes of fine clothes, and the letter which the king of Syria has written. ఓకే, సో నామాన్ ఏం చేశాడంటే, ఆ సిరియా రాజు రాసిన లెటర్, రెఫరెన్స్ లెటర్ టు ది కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్తో పాటు సిల్వర్ తీసుకెళ్తున్నాడు, గోల్డ్ తీసుకెళ్తున్నాడు, ఫైన్ డ్రెస్సెస్ తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే గిఫ్ట్ కింద ఇవ్వడానికి, ఎవరైతే ఒకళ్ళు స్వస్థపరిస్తే గిఫ్ట్ కింద ఇవ్వడానికి ఆ మనీ, ఆ గోల్డ్, ఆ సిల్వర్, ఆ డ్రెస్సెస్ అన్నీ కూడా తీసుకెళ్తున్నాడు. చాలా కాస్ట్లీ గోల్డ్. సో మనీ అంతా ఇవ్వడం రెడీగా ఉన్నాడు. హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ మనీ, హీ హ్యాస్ ఏ లాట్ టు గివ్ ఫర్ దోస్ హూ కెన్ క్యూర్ హిమ్ ఆఫ్ హిస్ డిజీజ్. సో స్వస్థపరిస్తే చాలు, ఎంత డబ్బైనా ఇస్తాను అనే స్టేజ్లో ఉన్నాడు ఆ కింగ్, ఆ నామాన్. ఓకే, ఈరోజు చాలామంది మనం చూస్తున్నాం, స్వస్థత దొరక్క, స్వస్థత లేక ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ క్యూర్ లేని డిజీజెస్ చాలా ఉన్నాయి ఈరోజు. అవునా కదా చెప్పండి? కోట్లు కోట్లు ఆస్తుంది, ఏంటి ఉపయోగం? నీకున్న జబ్బుని స్వస్థపరచకపోతే ఉపయోగం ఏంటి డబ్బు ఉండి అని అడుగుతున్నాను ఈరోజు. ఒక ప్రశ్న, మీకు చాలా ప్రాపర్టీ ఉంది, ఏంటి ఉపయోగం మీకున్న డిజీజ్ క్యూర్ అవ్వకపోతే? మీకు ఒక లైఫ్ని ఇవ్వకపోతే, మీకు చావకుండా కాపాడగలిగేది మనీ ఏమైనా ఉందా చెప్పండి? మీ చావు నుంచి లేదా డెత్ నుంచి తప్పించే మనీ ఉందా? నో, యువర్ మనీ కాంట్ క్యూర్ యూ, యువర్ మనీ కాంట్ గివ్ యూ లైఫ్, యువర్ మనీ కాంట్ గివ్ యూ ఏ న్యూ లైఫ్. గుర్తుపెట్టుకోండి. సో నామాన్ ఏం చేశాడు? ఆ గోల్డ్ని, ఆ సిల్వర్ని, ఆ మనీని అంతా పట్టుకొని, ఆ లెటర్, రెఫరెన్స్ లెటర్ పట్టుకొని బయలుదేరాడు. ఎక్కడికంటే సమరియా, ఇజ్రాయెల్ రాజు దగ్గర బయలుదేరాడు. ఎందుకంటే ఆ ఇంట్లో సర్వెంట్ చెప్పింది కదా, స్వస్థపరిచే ఒక వ్యక్తి ఉన్నారు మా ప్లేస్లో, వెళ్ళండి అని. అందుకని ట్రై చేద్దామని చెప్పేసి బయలుదేరాడు. సో ఆ విధంగా ఆ లెటర్ పట్టుకొని ఎక్కడికి వచ్చాడు నామాన్? ఇప్పుడు ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వచ్చాడు. వర్స్ 7 చదువుతున్నాను. 2 Kings chapter 5 verse 7 చదువుతున్నాను. when the king of Israel read the letter, ఆ లెటర్ చదివిన తర్వాత, ఎవరు? ఆ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ చదివిన తర్వాత, he tore his clothes in dismay and exclaimed, how can the king of Syria expect me to cure this man? Does he think I am God with the power of life and death? It's plain that he is trying to start a quarrel with me. అయితే ఈ నామాన్ ఏం చేశాడంటే, ఆ లెటర్ పట్టుకొని ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్ళాడు. లెటర్, గోల్డ్ అంతా పట్టుకొని వెళ్ళినప్పుడు ఆ ఇజ్రాయెల్ రాజు చూసి ఏమన్నాడంటే, తన బట్టలు చింపుకొని ఏమంటాడంటే, నేనేమైనా డాక్టర్నా, నేనేమైనా దేవుడినా నేను స్వస్థపరచడానికి అని బట్టలు చింపుకొని చాలా బాధపడుతూ, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు, ఖచ్చితంగా నువ్వు నాతో ఫైట్ చేయడానికి, నాతో గొడవ పడడానికి వచ్చావు, నేనెలా స్వస్థపరచగలను, నేనెలా హీల్ చేయగలను, నాకేం పవర్ ఉంది అని ఆ రాజు బట్టలు చింపేసుకున్నాడంట. సో ఇక్కడ ఆలోచించండి ఒక విషయం, రాజు స్వస్థపరచలేడు, డబ్బు కూడా స్వస్థపరచలేదు. నామాన్ ఒక ఉద్దేశం ఏంటి? రాజు దగ్గరికి వెళ్తే, ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరో ఒకరు ఉంటారు, లేదా రాజే హీల్ చేస్తాడు, రాజు దగ్గర ఎవరో ఒకరు ఉంటారేమో, వాళ్ళు డాక్టర్స్ హీల్ చేస్తారేమో అనుకున్నాడు నామాన్. ఆ యొక్క సిరియా రాజు ఏమని రాశారంటే, లెటర్ రాశాడు ఇజ్రాయెల్ రాజుకి, మీ దగ్గర రిఫర్ చేస్తున్నాను మా కమాండర్ని, మీరు స్వస్థపరచండి అని. సో ఇప్పుడు స్వస్థపరిచే వాళ్ళు ఎవరు అనుకుంటున్నాడు నామాన్? ఇజ్రాయెల్ రాజు అనుకుంటున్నాడు, లేదంటే ఇజ్రాయెల్లో రాజు దగ్గర ఉండేవారు ఎవరైనా ఉన్నారేమో డాక్టర్ స్వస్థపరిచేవారు అనుకుంటున్నాడు నామాన్. ఓకే, సో ఆ లెటర్ చదివి ఇజ్రాయెల్ రాజు ఏం చేశాడు? బట్టలు చింపేసుకున్నాడు. నా వల్ల అలా అవుతుంది, నేనేమైనా దేవుడినా, నేనేమైనా డాక్టర్నా, నా దగ్గర పనిచేసే వాళ్ళు ఏమైనా దేవుళ్ళ స్వస్థపరచడానికి? సో ఖచ్చితంగా నేను ఈ పని చేయలేను, నా దగ్గరికి ఎందుకు పంపించారు, గొడవ పెట్టుకోవడానికి పంపించావా, నాతో ఫైటింగ్ చేయడానికి పంపించావా అని బాధపడుతూ, ఆలోచిస్తూ, తన బట్టలు చింపుకుంటూ ఏడుస్తున్నాడంట రాజు. సో ఇప్పుడు నామాన్ ఉన్న విశ్వాసం అంతా ఏమైంది? అయ్యో, ఇప్పుడు నేను స్వస్థపరిచే వాళ్ళు ఎవరు లేరా అని అనుకున్నాడు. నా డబ్బు ఏం చేయాలి, నా పవర్ ఏం చేయాలి,
నా ఆస్తి ఏం చేయాలి, అంత ఇవ్వడానికైనా నేను రెడీగా ఉన్నాను, ఎంత కావాలని అంత తీసుకోండి, అని స్వస్థపరచండి అని నామాన్ బతిమాలుకుంటున్నాడు. ఆ రాజేమో నేనేం దేవుని కాదు స్వస్థపరచడానికి, నేనేం చేస్తానని రాజు తాను బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ టైంలో ఇజ్రాయెల్ దేశంలో ఒకరున్నారంట. ఎవరు? ఎలీషా అనే ప్రాఫిట్ ఉన్నారు. నౌ కమ్స్ ద రియల్ మ్యాన్, నౌ కమ్స్ ద మ్యాన్ హూ కెన్ క్యూర్ ఆఫ్ హిస్ డిజీజ్. సో ఇప్పుడు అసలైన వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రాఫిట్. ఎవరు ఆ ప్రాఫిట్ అంటే ఎలీషా అనే ప్రాఫిట్. సో సినిమాలో మనం చూస్తుంటాం కదా, ఇంక ఎవ్వరు లేనప్పుడు సడన్గా ఎంటర్ అవుతారు హీరో, ఒక హీరో వస్తారు. అదేవిధంగా ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని డాక్టర్లు తిరిగినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నా, ఎంత పవర్ ఉన్నా సరే, స్వస్థపరచలేని ఒక రోగాన్ని ఇప్పుడు స్వస్థపరిచే వ్యక్తి కనిపించారు. ఎవరికి? నామానికి. సో ఆ రాజు అంటున్నాడు, వెన్ ద ప్రాఫిట్ ఎలీషా హర్డ్ వాట్ హెస్ హ్యాపెండ్, he sent word to the king, why are you so upset, send the man to me, I will show him that there is a prophet in Israel అని మాట్లాడుతున్నాడు. సో ఆ వ్యక్తి అంటున్నాడు, ఎలీషా అనే ప్రాఫిట్ చెప్తున్నాడు, ఎందుకంత బాధపడుతున్నావు, ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు, నువ్వు నా దగ్గర పంపించు ఆ నామాన్ని, ఆ జబ్బున్న వ్యక్తిని, ఆ స్కిన్ డిజీజ్ ఉన్న వ్యక్తిని నా దగ్గరికి పంపించు, నేను స్వస్థపరుస్తాను, నేను స్వస్థపరచడానికి నేను మార్గం చెప్తాను అని చెప్తా ఉన్నాడు. సో నామానికి ఒక హోప్ దొరికింది, నామానికి ఒక హోప్ దొరికింది, ఒక నిరీక్షణ దొరికింది, ఒక ఆశ కలిగింది. ఏంటి అంటే, ఇంతవరకు నన్ను ఎవరు స్వస్థపరచలేని వారు స్వస్థపరిచే వ్యక్తి ఒకరు దొరికారు అనే ఆశ కలిగింది. ఎవరికి? నామానికి. సో ఎలీషా అంటున్నాడు ప్రాఫిట్, ఎలీషా ప్రాఫిట్ అంటున్నారు, ఏమంటున్నారంటే, ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఎందుకు నువ్వు అంత కష్టపడుతున్నావు, నువ్వు నా దగ్గర రా అని చెప్తా ఉన్నాడు ఎలీషా ప్రాఫిట్. నా దగ్గరికి వస్తే నేను స్వస్థపరచడానికి నేను రెడీగా ఉన్నాను, స్వస్థపరిచే మార్గం ఏంటో నీకు చెప్తాను, నా దగ్గరికి పంపించమని అడుగుతున్నాడు ఆ రాజుని. సో ఆ రాజు ఏం చెప్పారంటే, సో నామాన్ వెంట్ విత్ ద హార్సెస్ విత్ ద చారియట్ అండ్ స్టాప్డ్ ఎట్ ది ఎంట్రన్స్ ఆఫ్ ఎలీషాస్ హౌస్. సో ఆ రాజు చెప్పారు, అయితే ఇప్పుడు స్వస్థపరిచేది నేను కాదు, నా దగ్గర అయితే ఏం పవర్ లేదు, నా దగ్గర ఏమీ కూడా లేదు, నేను దేవుణ్ణి కాదు స్వస్థపరచడానికి, నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది, మా ఊర్లో ప్రాఫిట్ ఉన్నారు, ఎలీషా అనే ప్రాఫిట్, అక్కడికి వెళ్ళు, ఆయన చెప్పినట్టు నువ్వు ఫాలో అవ్వు, డెఫినెట్గా నీకు స్వస్థత అనేది దొరుకుతుంది అని చెప్పాడు. సో నామాన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు, నామాన్ చాలా సంతోషించాడు. చాలా సంతోషించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఏం చేశాడంటే, తనకున్న మనీ ఏదైతే తెచ్చుకున్నాడో, గోల్డ్ తెచ్చుకున్నాడు, సిల్వర్ తెచ్చుకున్నాడు, మనీ తెచ్చుకున్నాడు, ఎంత మనీ అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. తనకు కావాల్సిందేంటి? స్వస్థపరచడమే తనకు కావాలి. తనకు కావాల్సిందేంటి? తన డిజీజ్ క్యూర్ అవ్వడం తనకు కావాలి. అది తప్ప ఇంక ఏదైనా సరే రెడీగా ఉన్నాడు తను క్యూర్ అవ్వడానికి. సో ఎన్నో డాక్టర్స్ తిరిగాడు, క్యూర్ అవ్వలేదు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళాడు, క్యూర్ అవ్వలేదు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు, క్యూర్ అవ్వలేదు. ఎక్కడ కూడా క్యూర్ అవ్వాలని ఒక డిజీజ్ని ఈరోజు స్వస్థపరుస్తాను అని పంపించమని చెప్పిన ఎలీషా కనిపించినప్పుడు తను ఎంతో ఆశతో వెళ్ళాడంట. ఎక్కడికి? ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గేట్ దగ్గర ఆ గుర్రాలతో, ఆ చారియట్స్తో, రథములతో అన్నీ క్యారీ చేసి, గోల్డ్ని క్యారీ చేసి, సిల్వర్ని క్యారీ చేసి, ఆ గిఫ్ట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు, మనీ క్యారీ చేసి రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి, ఎవరు స్వస్థపరిస్తే వాళ్ళకి. సో వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, ఎలీషా ఒక ఎంట్రన్స్ దగ్గర తన గుర్రాల మీద రెడీగా ఉన్నాడు. ఏది? నన్ను స్వస్థపరిచే ప్రాఫిట్ని రమ్మని చెప్పండి ఎలీషాని అని రెడీగా ఉన్నాడు. సో ఏం చేశాడంటే, అప్పుడు ఏం జరిగిందంటే, నేను చదువుతుంది 2 కింగ్స్ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము నేను చదువుతున్నాను. 2 కింగ్స్ చాప్టర్ 5 నేను చదువుతున్నాను ఓల్డ్ టెస్టిమెంట్లో. ఇప్పుడు నేను చదువుతుంది వర్స్ 9. 2 కింగ్స్ చాప్టర్ 5 వర్స్ 9. 2వ రాజులు 5వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. So Naaman went with the horses and chariot and stopped at the entrance to Elisha's house. సో ఎలీషా ఏం చేశారంటే, నామాన్ చూశారు, ఎక్కడ? గేట్ దగ్గర ఉన్నాడు నామాన్. ఎలీషా ఏం చేశాడంటే, ఎలీషా దగ్గర ఉన్న ప్రాఫిట్ ఎలీషా దగ్గర ఉన్న ఒక సర్వెంట్ని బయటికి పంపించాడు. ఏమని పంపించాడు? ఎలీషా సెంట్ ఎ సర్వెంట్ అవుట్ టు టెల్ హిమ్ టు గో అండ్ వాష్ హిమ్సెల్ఫ్ 7 times in the river Jordan and he would be completely cured of his disease. చూడండి, ఒక బ్యూటిఫుల్ థింగ్ మనకు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఎలీషా ఒక ప్రాఫిట్, దేవుని తెలిసిన ప్రాఫిట్. హీఈస్ ద మ్యాన్
హూ కెన్ హూ హ్యాస్ లాట్ ఆఫ్ ఫెయిత్ అండ్ హూ కెన్ క్యూర్ ఎనీ డిజీజ్. ఆయన ఒక ప్రాఫిట్, తనకు చాలా విశ్వాసం ఉంది దేవుడు అంటే. ఎటువంటిదైనా విశ్వాసంతో స్వస్థపరిచే పవర్ ఉంది ఎలీషాకి. ఓకే, సో నామాన్ వచ్చాడు. ఎవరి నామాన్ తెలుసు అందరికీ. ఒక కమాండర్, ఒక పవర్ఫుల్ మ్యాన్, ఈజ్ ఎ గ్రేట్ సోల్జర్ హూ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ మనీ. చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తి ఉంది, చాలా పవర్ ఉంది, చాలా గొప్ప సైనికుడు, అన్నీ ఉన్నాయి, లేదంటూ ఏమీ లేదు. కానీ ఒకటే తక్కువ, ఏంటది? ఒక జబ్బు ఉంది, స్కిన్ డిజీజ్ ఉంది. అది ఎక్కడా క్యూర్ అవ్వట్లేదు, ఎక్కడికి వెళ్ళినా క్యూర్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక లాస్ట్ రిసార్ట్ ఫైనల్గా ఎలీషా దగ్గరికి వచ్చాడు నామాన్. అన్నీ పట్టుకొని, డబ్బు, బంగారము అన్నీ పట్టుకొని వచ్చాడు. ఎంత అని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. సో అయితే బయట నించున్నాడు. అయితే ఎక్స్పెక్ట్ చేశాడు ఏంటి, స్వస్థపరిచే ఎలీషా, ఆ ప్రాఫెట్ ఎలీషా పరిగెట్టుకుంటా వచ్చి ఈ కమాండర్ దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కి, రండి సార్ మిమ్మల్ని స్వస్థపరిస్తాను, లోపల రండి సార్, ఇంత డబ్బులు అవుద్ది అని అంటాడేమో అనుకున్నాడు ఎవరు, నామాన్. కానీ యాక్చువల్గా ఏం జరిగింది అక్కడ బైబిల్లో, ఎలీషా రాలేదు. ఏం చేశాడు ఎలీషా, ఒక సర్వెంట్ గర్ల్ని, ఒక తన దగ్గర పనిచేసే సర్వెంట్ని పంపించి చెప్పమని చెప్పాడంట. వెళ్ళి నామానికి చెప్పే విషయం ఏంటంటే, ఆ ఊరిలో ఒక రివర్ ఉంది, ఆ రివర్ జార్డాన్, యోర్దాన్ నది ఆ ఊరిలో ఉంది, రివర్ జార్డాన్ ఆ ఊరిలో ఉంది. వెళ్ళి చెప్తున్నాడు, ఆ సర్వెంట్ గర్ల్ చెప్పమని చెప్పాడు, నామాన్ని ఈ పని చేయమని చెప్పు, ఈ పని చేస్తే క్యూర్ అవుతుంది తన డిజీజ్, స్వస్థత అవుతుంది, వస్తుంది తన రోగానికి అని చెప్పమని చెప్పాడు. ఏం చెప్పాడంటే, యోర్దాన్ నది ఉంది కదా మన ఊర్లో, ఆ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి తేలమని చెప్పాడు. 7 సార్లు మునగమని చెప్పాడు. ఆ నదిలో 7 సార్లు మునిగితే డెఫినెట్గా స్వస్థత వస్తుంది, ఇది చెప్పు అని చెప్పేసి పంపించాడు. సో ఆ సర్వెంట్ పరిగెట్టుకుంటూ వచ్చి బయటికి నామానికి ఈ విధంగా చెప్తున్నాడు ఏంటంటే, మా ఎలీషా గారు ఈ మాట మీకు చెప్పమని చెప్పారు. ఏంటంటే, ఇక్కడ యోర్దాన్ నది దగ్గరలో ఉంది, ఆ ఈ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగితే మీకున్న ఆ స్కిన్ డిజీజ్, మీకున్న ఆ యొక్క ప్రాబ్లం, మీకున్న ఆ జబ్బు, ఆ స్కిన్ జబ్బు అనేది కంప్లీట్గా వదిలేసి మీరు క్యూర్ అవుతారు అని చెప్పారు ఆ సర్వెంట్. సరే, ఈ మాట విని కోపం వచ్చింది ఎవరికి, నామానికి. నేను ఇంత పెద్ద రాజుని, నేను ఇంత పెద్ద పవర్ఫుల్ పర్సన్ని, నాకు ఇంత డబ్బు ఉండి నేను ఇక్కడ బయట వెయిట్ చేస్తుంటే ఒక పనివాడిని ఇచ్చి పంపిస్తాడా బయటికి మాట చెప్పడానికి? ఏం తను వచ్చి చెప్పలేరా నాకు? తను వచ్చి నాకు చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా నన్ను చూడొచ్చు కదా. నన్ను చూడడానికి కూడా ఆయనకి ఏంటి అంత ఇది అనుకున్నాడు ఎవరు, నామాన్. సో నేను అసలు మొలగవలసిన అవసరం ఏమొచ్చింది అన్నాడు. నేను ఎందుకు ములుగుతాను, మా ఊర్లో నదులు లేవా, మా ఊర్లో రివర్స్ లేవా, ఇక్కడంత దూరం వచ్చింది తన పక్కనే ఉన్న నదిలో ములగడానిక? ఆ మాట నాకు అక్కడే చెప్పొచ్చు కదా అని చాలా గర్విస్తున్నాడు, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు ఎవడు, నామాన్. సో చూడండి, దేవుడు చెప్పిన మాట ఏంటి, ఎలీషా చెప్పిన మాట ఏంటి, జస్ట్ ఆ పక్కనే ఉన్న రివర్లో వెళ్ళి 7 టైమ్స్ మీరు ములిగితే చాలు మీకు స్వస్థత వస్తుంది అని నామాన్ చెప్పినప్పుడు, ఎలీషా చెప్పినప్పుడు సింపుల్గా ఫెయిత్ ఉంచి, విశ్వాసం ఉంచి ఫాలో అవ్వచ్చు కదా, చెప్పినట్టు వినొచ్చు కదా. అదేం కష్టమైన పనా చెప్పండి? చెప్పినట్టు వినకుండా ఏదేదో గర్వపడి ప్రౌడ్గా ఫీల్ అయ్యి, నేనెందుకు వినాలి, ఇంత దూరం వచ్చింది, కనీసం చూడలేదు అని అవన్నీ ఆలోచిస్తున్నాడు. అంటే గ్రేట్ పర్సన్ అయితే కొన్ని ఏంటది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు చాలా గ్రేట్ పర్సన్ అనుకోండి, ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, మిమ్మల్ని మర్యాద ఇచ్చి, మీకు రెస్పెక్ట్ ఇచ్చి, మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు అన్ని మర్యాదలు చేయాలని అనుకుంటాం మనం సాధారణంగా. అదే అనుకున్నాడు ఈ నామాన్ కూడా. ఏమనుకున్నాడు, నేను ఇంత పవర్ఫుల్ పర్సన్ని, ఇంత పెద్ద ఆర్మీ కమాండర్ని, ఇంత మనీ ఉంది, ఇంత ప్రాపర్టీ ఉంది నాకు, అలాంటిది నా దగ్గర కనీసం మాట్లాడడానికి కూడా రాలేదు అని అనుకున్నాడు. ఆ సర్వెంట్ని ఇచ్చి పంపించి నా నీటిలో ములగమని చెప్తారా ఎలీషా, కనీసం మాట్లాడడానికి కూడా రాలేదు అని ఫీల్ అవుతున్నాడు. అంటే రెస్పెక్ట్ ఇవ్వలేదని ఫీల్ అవుతున్నాడు. సో మనకు ఒక విషయం గమనించాలి, ఇప్పుడు నామానికి కావాల్సింది రెస్పెక్టా లేదంటే క్యూర్ అవడమా అనే విషయాన్ని గమనించాలి. నామాన్ ఆ విషయం మర్చిపోయాడు. నామాన్ తనకు కావాల్సింది ఏంటి, క్యూర్ అవడం కావాలి, రెస్పెక్ట్ కాదు కదా. ఇప్పుడు మనం లైఫ్ అండ్ డెత్, ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద మనం చావు బతుకుల్లో ఉన్నామంటే మనకు కావాల్సింది ఏంటి, బతకడం కావాలి, అంతేగాని ఆ డాక్టరు డబ్బు ఉంది కదా, నేను బోల్ డబ్బుని ఇచ్చాను కదా, నన్ను పలకరించరేంటి, నన్ను మాట్లాడరేంటి అనే విషయం ఆలోచించకూడదు. ఆ టైంలో ఏంటి కావాలి, నీకు స్వస్థత కావాలి అంటే నువ్వు డాక్టర్ చెప్పిన ఆర్డర్స్ ఫాలో అవ్వాల్సిందే. అలాగనే ఆ టైంలో బైబిల్లో ఆ నామానికి ఎక్కడా కూడా డాక్టర్ స్వస్థపరచలేని రోగం వచ్చినప్పుడు తన క్యూర్కి ఒక మార్గం చెప్పాడు ఎవరు, ఎలీషా. చెప్పినప్పుడు అది ఫాలో అవ్వాలి, కానీ నన్ను చూడడానికి రాలేదేంటి అని
ప్రౌడ్గా ఫీల్ అవ్వకూడదు. సో ప్రౌడ్నెస్ మనకి మంచిది కాదు. మనకున్న గర్వము మనకి మంచిది కాదు. ఓకే, మనకి స్వస్థపరిచేది ఏంటంటే మన హంబల్నెస్, మన ఫెయితే మనల్ని స్వస్థపరిచేది. మన లైఫ్ నిలబెట్టేది ఏంటంటే మన హంబల్నెస్, మన ఫెయిత్. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే నీకు డాక్టర్ మీద విశ్వాసం లేకపోతే, నమ్మకం లేకపోతే నీకు క్యూర్ అవ్వదు ఏ జబ్బు కూడా. గుర్తుపెట్టుకోండి. ఏదో డాక్టర్ మందులు ఇచ్చాడు కదా అని చెప్పేసి నువ్వు వాడేస్తే క్యూర్ అవ్వదు. నీకు విశ్వాసం ఉండాలి డాక్టర్ పైన. అందుకనే మనం వెళ్ళే ముందు అందరినీ అడుగుతాం. మనం ఎవడన్నా చూపించుకుంటే డాక్టర్, ఆ డాక్టర్ బాగా చూస్తారా, ఈ డాక్టర్ బాగా చూస్తారా, ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుంది, ఎక్కడ ట్రీట్మెంట్ బాగుంటుంది అని అన్నీ అడిగి వెళ్తాం. ఎందుకంటే మనకు నమ్మకం కావాలి, విశ్వాసం కావాలి, క్యూర్ అవుతుంది అనే మన మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఆ ఫెయిత్ మనకు ఉంటేనే క్యూర్ అవుతుంది, లేదంటే క్యూర్ అవ్వదు. నువ్వు ఎంత మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆ డాక్టర్ స్వస్థపరచగలరు అనే విశ్వాసం నీకు లేకపోతే గనక క్యూర్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత డబ్బులు ఇచ్చినా సరే క్యూర్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. అదే విశ్వాసం ఈరోజు నీకు దేవుని పట్ల ఉండాలి. ఆ విశ్వాసం నీకు దేవుని పట్ల ఉంటే డెఫినెట్లీ నీకు దేవుడు చెప్పినట్టు నువ్వు ఫాలో అయితే, ఆ విశ్వాసం నీకుంటే, దేవుని మాటకు లోబడితే, ఆ యొక్క కృతజ్ఞత నీకుంటే, ఆ మాట అంటే విలువ ఉంటే, దేవుడి మాటకు విలువ ఇస్తే డెఫినెట్లీ నేను చెప్తున్నాను స్వస్థపరిచే దేవుడు. ఎందుకంటే బైబిల్లో చాలాసార్లు చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు, స్వస్థత ఇచ్చిన దేవుడు. ఎవ్వరు కూడా స్వస్థపరచలేనివి ఇంపాసిబుల్ థింగ్స్ కూడా దేవుడు చేసిన సంఘటనలు బైబిల్లో ఉన్నాయి. దేనివల్ల అంటే విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టే. విశ్వాసం ఉంటేనే స్వస్థత కలుగుతుంది. నీకు నమ్మకం ఉంటేనే అది జరుగుతుంది లైఫ్లో. నమ్మకం లేకపోతే ఏది కూడా మనం సాధించలేం లైఫ్లో. నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. నువ్వు ఎవరినైతే సహాయం అడుగుతున్నావో వాళ్ళ మీద నీకు విశ్వాసం ఉండాలి. ఎవరు సహాయం చేయలేకపోతే సహాయం చేసేది దేవుడే అనే విశ్వాసం నీకు ఉండాలి. ఆ దేవుడు సహాయం చేస్తారనే విశ్వాసం కూడా నీకు ఉండాలి. ఉంటే డెఫినెట్గా నువ్వు అద్భుత కార్యాలు నీ లైఫ్లో చూడగలవు. ఇంపాసిబుల్ థింగ్స్ నీ లైఫ్లో నువ్వు చూడగలవు డెఫినెట్గా. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, నీ విశ్వాసం ఉంటే నీకు ఆవగించంత విశ్వాసం. చిన్న ఆవగింజ ఎంత ఉంటుంది? చిన్న ఆవగించంత విశ్వాసం నీకుంటే మౌంటైన్స్ కూడా మూవ్ అవుతాయంట. You can move the mountains. You can move the mountains. You can command the atmosphere. అంత గ్రేట్ విశ్వాసం అనేది, అంత పవర్ఫుల్ నీ లైఫ్లో. సో ఎవ్రీథింగ్, నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి లైఫ్లో. ఒకటి మనకు కనిపించే వాటి మీద ఆధారపడడం, రెండోది కనిపించని స్పిరిచువల్ థింగ్ మీద ఆధారపడడం. ఆ 2 ఆప్షన్స్ ఏదైనా కంప్లీట్గా ఉండాలి. నువ్వు 2 పడవల మీద కాల్ వేస్తే మాత్రం ఇట్ వోంట్ బి ఫ్రూట్ఫుల్. 2 పడవల మీద కాల్ వేస్తే వెళ్తానంటే మాత్రం నష్టపోయేది మనమే. ఏదో ఒక పడవ మీదే ఉండాలి. అయితే నీ డబ్బును నమ్ముకో, లేదంటే దేవుణ్ణి నమ్ముకో. రెండింటి మీద మాత్రం ఆధారపడకు. గుర్తుపెట్టుకో. బిలీవ్ ఇన్ యువర్ మనీ ఆర్ బిలీవ్ ఆన్ గాడ్, ఇన్ గాడ్. డోంట్ కీప్ యువర్ లెగ్స్ ఆన్ 2 boats. గుర్తుపెట్టుకోండి. నీ డబ్బు నిన్ను కాపాడుతుంది అని నీకు విశ్వాసం ఉంటే గో ఇన్ దట్ వే. లేదు, నీ డబ్బు కాపాడదు అని అనుకున్నట్లయితే గో ఇన్ ద స్పిరిచువల్ వే. దట్టు నువ్వు స్పిరిచువల్ వేలోకి వెళ్ళినప్పుడు కూడా ఫెయిత్తో వెళ్ళాలి. డబ్బు చంకనేసుకొని, డబ్బు పట్టుకొని పరిగెట్టకండి. విశ్వాసం ఉంచండి, స్పిరిచువల్గా నమ్మండి. కంప్లీట్ ఫెయిత్ కావాలి. నీకు స్వస్థత కావాలన్నా కంప్లీట్ ఫెయిత్ కావాలి. కొంచెం కొంచెం ఫెయిత్తో, కొంచెం కొంచెం సగం ఫెయిత్, సగం ఏమో చూద్దాంలే, ట్రై చేద్దాంలే అని అంటే మాత్రం అవ్వదు. మీ కంప్లీట్ ఫెయిత్ ఉన్నప్పుడే ఇంపాసిబుల్ థింగ్స్ మీ లైఫ్లో చూస్తారు. స్వస్థత అనేది చూస్తారు. ఎందుకంటే చనిపోయిన లాజరస్ని 3 days తర్వాత లైఫ్నిచ్చిన దేవునితో నువ్వు ఎన్కౌంటర్ అవ్వబోతున్నావు ఈరోజు. యు ఆర్ గోయింగ్ టు ఎన్కౌంటర్ విత్ ఏ గాడ్ హూ కెన్ రైజ్ ద డెడ్, who can give life to anybody. ఓకే. సో ఆ రోజు చెప్పారు ఎలీషా. ఏం చెప్పారంటే వెళ్ళి నీటిలో ములగమని చెప్పారు. రివర్ జార్డన్ ఉంటుంది, దాంట్లో 7 times నువ్వు ములిగి తేనితే నీకు కంప్లీట్గా క్యూర్ అవుతుంది అని చెప్తున్నారు బైబిల్లో. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. వర్స్ 11 చదువుతున్నాను. But Naaman left in a rage, saying,
I thought that he would at least come out to me, pray to the Lord his God, wave his hand over the disease spot and cure me అని అంటున్నాడు. ఏమంటున్నాడు? నామాన్ ఏమంటున్నాడు, కనీసం బయటికి రాలేదు. నేను ఇంకా ఏమనుకున్నానంటే బయటకు వచ్చి తన చేయిని నా పై నుంచి ఎక్కడైతే నాకు జబ్బు ఉందో అక్కడ నా చేయి పెట్టి ప్రార్థన చేసి నన్ను స్వస్థపరుస్తాడేమో అనుకున్నాను. కనీసం బయటికి కూడా రాలేదు. ఒక్క మాట కూడా నాతో మాట్లాడకుండా, నన్ను చూడకుండా ఆ సర్వెంట్ని పంపించి నన్ను నీటిలో ములగమని చెప్తాడా అని కోపంతో ఉన్నాడు నామాన్. ఈజ్ వెరీ యాంగ్రీ. తనకు కావాల్సిన స్వస్థత కావాలంటే చెప్పినట్టు ఫాలో అవ్వాలి. అది కాకుండా నన్ను చూడలేదు, నన్ను చేయలేదు, నన్ను చూసి నన్ను మాట్లాడలేదు అని అనుకుంటున్నాడు. మా ఊర్లో లేవా ఏంటి? ఇంకేమంటున్నాడంటే బైబిల్లో, బిసైడ్స్ అరెంట్ ద రివర్స్ అబానా అండ్ ఫార్ బ్యాక్ ఇన్ డమాస్కస్ బెటర్ దాన్ ద రివర్ ఇన్ ఇజ్రాయెల్, ఐ కుడ్ హ్యావ్ వాష్డ్ ఇన్ దెమ్ అండ్ బీన్ క్యూర్డ్. సో ఏమంటున్నాడంటే, మా ఊర్లో లేవా నదులు, బోలు నదులు ఉన్నాయి మా ఊర్లో, అక్కడే ములిగేవాడిని కదా నేను, ఇంత దూరం రావాల్సిన అవసరం నాకేమొచ్చింది అని మాట్లాడుతున్నాడు. అక్కడే నేను స్వస్థపరిచేవాడిని కదా, ఇంత దూరం ఎందుకు రావాలి అని మాట్లాడుతున్నాడు. సో అప్పుడు ఏమైందంటే, నామాన్తో ఉన్న సర్వెంట్ ఒకరు, ఈ సర్వెంట్ వెంట్ అప్ టు హిమ్ అండ్ సెడ్, వర్స్ 13 చదువుతున్నాను, 13వ వచనం చదువుతున్నాను. ఈ సర్వెంట్ వెంట్ అప్ టు హిమ్ అండ్ సెడ్, Sir, if the prophet had told you to do something difficult, you would have done it. Now why can't you just wash yourself as he said and be cured అని మాట్లాడుతున్నాడు. సో తన సర్వెంట్ ఏమంటున్నాడంటే నామాన్తో, ఒకవేళ కష్టమైన పని నీకు వచ్చి దగ్గరికి వచ్చి చెప్పుంటూ నువ్వు డెఫినెట్గా చేసేవారు కదా మీరు, ఇది సింపుల్ థింగే కదా, వెళ్ళి నీటిలో ములిగితే ఏమైంది, మీకు నష్టం ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పారు కదా నీకు స్వస్థత కావాలి అంటే నీటిలో మునగాలి అని చెప్పేసి అన్నాడు ఆయన. రివర్ జార్డన్లో 7 సార్లు ములగమని చెప్పారు. సో ఆ పని చేయడానికి నీకేంటి ప్రాబ్లం అని మాట్లాడుతున్నాడు ఆ సర్వెంట్. చెప్తున్నాను నామంతో, ఆ పని చేయొచ్చు కదా, చేస్తే ఏంటి నష్టం మీకు? ఏదైనా కష్టమైన పని చెప్పుంటే డెఫినెట్గా మీరు చేసేవారు కదా, ఇది ఈజీ పనే కదా, వెళ్ళి ఆ రివర్ జార్డన్లో మునగండి, 7 times మునిగినట్టయితే మీకు స్వస్థ కలుగుతుంది అని చెప్పారు కదా, మీరు ఆ పని చేయొచ్చు కదా, ఎందుకు మీరు అంత బాధపడుతున్నారు, ఎందుకు మీరు అంత కోపం తెచ్చుకుంటున్నారు ఆయన పైన అని అన్నాడు. సరే అని చెప్పేసి ఏమైందంటే, సో నామాన్ వెంట్ డౌన్ టు ద జార్డన్. అప్పుడు ఏం చేశాడంటే, సరే నువ్వు చెప్తున్నావు కదా, ట్రై చేస్తానులే, ఇంకా ఆయన చెప్పాడు కదా, ఆయన కలవపైన నన్ను చెప్పాడు కదా, నేను ట్రై చేస్తానని చెప్పేసి నామాన్ ఏం చేశాడంటే, ఈ వెంట్ డౌన్ టు ది జార్డన్, డిప్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ 7 times యాజ్ ఎలీషా ఇంటరెస్టెడ్. ఏం చేశాడంటే, సరే చెప్పారు కాబట్టి నేనేం చేస్తానంటే 7 times 7 మార్లు నేను ఎలీషా చెప్పినట్టుగా నేను వింటాను అని చెప్పేసి 7 మార్లు యోర్దాన్ నదిలో వెళ్ళి ములిగి తేలాడంట. అండ్ హీ వాజ్ కంప్లీట్లీ క్యూర్డ్. చూడండి, 7 times. ఫస్ట్ టైం ములిగాడు, స్వస్థత కాలేదు. 2సార్లు ములిగాడు, ఏమీ అవ్వలేదు. 3సారి ములిగాడు జార్డన్లో, ఏమీ అవ్వలేదు. 4సార్లు ములిగాడు. ఇదేంటి ఇంకా ఇలాగే ఉంది, నాకేమో నీటిలో ములిగితే స్వస్థత వచ్చేస్తుంది అని చెప్పాడు ఎలీషా. నేను 4 times ములిగాను, ఏమీ అవ్వలేదు అన్నాడు. కానీ ఎలీషా చెప్పింది 7 times ములగమని చెప్పాడు. 5 times ములిగాడు, ఏమీ అవ్వలేదు. 6 times ములిగాడు, ఏమీ అవ్వలేదు. ఇంకొక్కసారి ఉంది కదా, 6 సార్లు నేను ములిగాను, నాకేమీ స్వస్థత రాలేదు, ఏమీ నాకు తగ్గలేదు, ఇంకొక్కసారి ఉంది చూస్తానులే ఇది కూడా అని చెప్పేసి ములిగాడు. ములిగి తేలితే వెంటనే ఏం జరిగిందంటే, తన స్కిన్ అంతా కూడా మారిపోయింది, తనకున్న జబ్బు పోయింది, స్వస్థత కలిగింది. సో 7 times ములిగి తేలిన తర్వాత హీ వాజ్ కంప్లీట్లీ క్యూర్డ్, హిస్ ఫ్లెష్ బికేమ్ ఫర్మ్ అండ్ హెల్తీ లైక్ దట్ ఆఫ్ ఎ చైల్డ్. సో తను పెద్దవాడు కానీ 7 times ములిగి తేలిన తర్వాత ఏమైందంటే, ఒక చిన్న పిల్లల్లాగా, ఒక స్మాల్ చైల్డ్కి స్కిన్ ఎలా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది, చాలా ప్యూర్గా ఉంటుంది. అటువంటి చైల్డ్ ఫ్లెష్ లాగా తన ఫ్లెష్ అంతా మారిపోయిందంట, స్కిన్ అంతా మారిపోయిందంట. ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి బాధపడుతున్న ఆ యొక్క డిజీజ్ ఒక్కసారిగా క్యూర్ అయిపోయింది. అది చూసి ఆశ్చర్యపోయాడు నామాన్. అది చూసి ఈ ఫెల్ట్ అమేజ్డ్, ఆశ్చర్యపోయాడు. బైబిల్లో ఉంది, he returned to Elisha with all his men and said, now I know that there is no God but the God of Israel, so please sir accept a gift from me అని మాట్లాడుతున్నాడు. సో అది స్వస్థత వచ్చిన తర్వాత, తగ్గిన తర్వాత పరిగెట్టుకుని వెళ్ళి ఎలీషా దగ్గరికి
వెళ్ళి అంటున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు నాకు అర్థమైంది, స్వస్థత మనుషుల దగ్గర లేదు, ఎక్కడా లేదు, కానీ దేవుని దగ్గర ఉంది స్వస్థత అని అర్థం చేసుకొని, మీకేం కావాలో చెప్పండి, గిఫ్ట్ నేను ఇస్తానని చెప్పాడు నామాన్. కానీ ఎలీషా మాత్రం ఏమీ తీసుకోలేదు. నాకేమీ వద్దు, నాకు నీ మనీ వద్దు, నీ ఆస్తి వద్దు, ఏమీ వద్దు, నాకు కావలసింది ఒకటే, ఆ విశ్వాసమును నువ్వు కొనసాగించు, దేవుని పట్ల ఇంకా అద్భుత కార్యములను చూస్తామని చెప్పారు. ఓకే, ఈరోజు ఈ లెసన్, ఈ యొక్క చదివిన అంశము బట్టి మనకేం అర్థమవుతుందంటే చెప్తున్నాను. సెకండ్ కింగ్స్ నేను చదివాను ఈరోజు. ఓల్డ్ టెస్టిమెంట్లో సెకండ్ కింగ్స్ చాప్టర్ 5 వర్స్ 1-15 నేను చదివాను. రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1-15 వచనాలు నేను చదివాను. దాంట్లో స్పష్టంగా ఉంది, నామానికి ఒక జబ్బు ఉంది. ఏంటా జబ్బు అంటే చర్మ వ్యాధి అనే భయంకరమైన చర్మ వ్యాధి కలిగి ఉన్నాడు నామాన్. అయితే నామాన్ ఏమి పూర్ పర్సన్ కాదు, నామాన్ చాలా రిచ్ పర్సన్, చాలా పవర్ఫుల్ పర్సన్, ఒక గ్రేట్ సోల్జర్, ఒక పవర్ఫుల్ పర్సన్, ఒక రిచ్ పర్సన్, ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ పర్సన్, మంచి పేరున్న పర్సన్, ఎస్టీమ్డ్ మ్యాన్. కానీ అయినా సరే ఎవరు స్వస్థపరచలేని ఒక రోగంతో బాధపడుతున్నాడు. ఎంతకాలం నుంచో, ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు. సో దానికి స్వస్థత ఎలా దొరికింది అంటే దేవుని మాటకి లోబడము, దేవుని యొక్క ప్రవక్త ఎలీషా చెప్పిన మాటకి లోబడము, అంతే తను చేసిన పని. మనకు కూడా కార్యములు మన లైఫ్లో కావాలి అంటే 2 పనులు చేయాలి. ఒకటి, లోబడాలి దేవుని వాక్యానికి. ఎవరైనా మంచి చెప్తే లోబడాలి, ఆ మాట వినాలి. అంతేగాని నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు చెప్పే పద్ధతి ఇదేనా అనే మాటలు, గర్వం అన్నీ కూడా వదిలేయాలి. కంప్లీట్గా దేవుని వాక్యానికి, దేవుని మాటకి లోబడినప్పుడు, ఆయన చెప్పిన దాని మీద దేవుని వాక్యానికి లోబడి విశ్వాసం ఉంచినప్పుడు స్వస్థత డెఫినెట్గా జరుగుతుంది నీ లైఫ్లో. డెఫినెట్గా నువ్వు అడిగింది నీకు దేవుడు ఇస్తారు, నువ్వు కోరుకుంటుంది దేవుడు నీకు అనుగ్రహిస్తారు. నీకు ఏదైనా సరే, హీలింగ్ అనే కాదు, స్వస్థత అనే కాదు, ఎనీథింగ్ నీ లైఫ్లో నీకు కావాలన్నా సరే, ఎనీ బ్లెస్సింగ్ నీకు లైఫ్లో కావాలన్నా సరే, నీకు జాబ్ కావాలన్నా సరే, నీకు స్టడీస్ కావాలన్నా సరే, నీకు మంచి పొజిషన్ కావాలన్నా సరే, నీ లైఫ్లో ఏం కావాలన్నా సరే, ఎనీథింగ్ నీ లైఫ్లో కావాలన్నా సరే, నీకు ఉండవలసిన క్వాలిటీస్ 2 ఉండాలి నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు. ఏంటంటే ఫస్ట్ థింగ్, నువ్వు తగ్గించుకోవాలి. నీకున్న పొజిషన్ బట్టి, నీకున్న మనీని బట్టి, నీకున్న ఆస్తిని బట్టి, నీకున్న పవర్ని బట్టి నువ్వు గర్వపడకూడదు. కానీ అన్ని వేళలా, అన్ని చోట్ల నువ్వు తగ్గించుకొని హంబల్గా ఉండాలి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, దేవుని చెప్పిన ప్రతి మాటకి విశ్వాసముతో లోబడాలి, విశ్వాసముతో నువ్వు ముందుకు వెళ్ళాలి. ప్రతి మాట, అది చిన్నది అవనివ్వండి, అది సిల్లీగా ఉండొచ్చు దేవుడు చెప్పిన పని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నామాన్ చూడండి, ఇప్పుడు నేను చదివిన వాక్యంలో నీటిలో 7 times ములగమన్నాడు, అంతే. సిల్లీ థింగ్, చాలా స్మాల్ థింగ్ అది. ఇదేంటి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను డబ్బు ఖర్చు పెడుతున్నా సరే నాకు స్వస్థత రాలేదు, ఇప్పుడు 7 times మునిగితే వచ్చేస్తుందా అంటే సింపుల్ థింగ్ అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం చేయవలసింది సింపులా, పెద్ద థింగా, అది గ్రేట్ థింగా అని కాదు. నమ్మకము ఉంటే అది చిన్నదైనా సరే దేవుడు చెప్పింది చేయడమే మనకు కావాలి. అది పెద్దదవనివ్వండి, చిన్నదవనివ్వండి. సో కొంతమంది అనుకుంటారు, నేను ₹1,00,000 ఖర్చు పెడితేనే నాకు స్వస్థత వస్తుందేమో, ఈ డాక్టర్ ఫ్రీగా చేస్తున్నారు, ఫ్రీగా చేస్తే రాదేమో అని అనుకోవద్దు. ఫ్రీగా చేసినా చేయకపోయినా, డబ్బు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా, నీకు ఉండవలసింది విశ్వాసము, నమ్మకము, మాటకు లోబడడం. డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వాలి, డాక్టర్ మీద నమ్మకం ఉండాలి, ఏం చెప్పినా చేసే మనసు నీకు ఉండాలి. అప్పుడే నీకు స్వస్థత కలుగుతుంది. అలాగనే దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలంటే డాక్టర్లు చేతులెత్తేసి, డాక్టర్ల వల్ల కానిది, డాక్టర్లు స్వస్థపరచలేనివి, ఏ మనిషి సహాయం చేయలేనివి, ఏ ఒక్క వ్యక్తి కూడా మీకు సహాయం చేయలేని పరిస్థితుల్లో మీరుంటే నేను చెప్తున్నాను, మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుని దగ్గరికి రండి, దేవుణ్ణి విశ్వసించండి. దేవుని మాట ప్రతిదీ కూడా, ప్రతి మాటకి లోబడి దేవుడు ఏం చెప్తే దానికి కంప్లీట్గా సరెండర్ అయ్యి, ఇంకా వేరే థాట్ లేకుండా మైండ్లో, వేరే క్వశ్చన్ లేకుండా మైండ్లో, వేరే ఆలోచన లేకుండా మైండ్లో కంప్లీట్గా సరెండర్ అయ్యి దేవుని వాక్యానికి, దేవుని మాటకి విశ్వాసముతో నమ్మినట్లయితే
ఎటువంటి కార్యమైన నీ లైఫ్లో దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు. ఎనీథింగ్, నీకు ఏది కావాలంటే అది, నీ మంచి కోరి ఏది కావాలంటే అది, నీకు మంచిది ఒక మంచి విషయాన్ని దేవుణ్ణి అడిగినట్లయితే, దేవా నీ గురించి నేను జీవిస్తాను, నా లైఫ్లో ఈ కార్యం చేయండి దేవా అని విశ్వసించినట్లయితే, నువ్వు విశ్వాసంతో ప్రార్థించినట్లయితే, విశ్వాసంతో దేవుని అడిగినట్లయితే, ఎటువంటి కార్యమైన దేవుని లైఫ్లో చేయడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు. ఓకే, మనం ఒకటి తెలుసుకోవాలి. ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, చివరిగా ఒక మాట చెప్తున్నాను. విశ్వాసం లేకుండా ఏది సాధించలేవు. ఇంకొకటి, రెండిటి మీద నువ్వు కాలు వేయొద్దు, రెండు పడవల మీద కాలు వేయొద్దు. అయితే నీ డబ్బును నమ్ముకో, అయితే నీ పవర్ని నమ్ముకో, అయితే నీ శక్తిని నమ్ముకో, అయితే నీ నాలెడ్జ్ నమ్ముకో, నీ ఇంటెలిజెన్స్ నమ్ముకో. అంతేగాని డబ్బు మీద ఆధారపడుతూ, డబ్బు మీద జీవిస్తూ, డబ్బుని పూజిస్తూ దేవుని మాత్రం ఆశ్రయించు. యూ కెనాట్ సాటిస్ఫై గాడ్ ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్ విత్ యువర్ మనీ. నీ పవర్ని లవ్ చేసుకుంటూ, నీ డబ్బుని నువ్వు ప్రేమిస్తూ నువ్వు దేవుణ్ణి మాత్రం సంతోషపెట్టలేవు. గుర్తుపెట్టుకోండి. అయితే డబ్బు వైపైనా వెళ్ళు, లేదంటే దేవుడి వైపైనా రా. డబ్బు చేయలేని పనులు, డబ్బు చేయలేని విషయాలు చాలా ఉన్నాయి. సంతోషము, సమాధానము, ఆనందము, స్వస్థత, నూతన జీవితము, న్యూ లైఫ్, హ్యాపీనెస్ ఏమీ డబ్బు ఇవ్వలేదు, కానీ దేవుడి దగ్గర నీకు దొరుకుతుంది. ఎటువంటిదైనా దొరుకుతుంది. డబ్బు ఇవ్వలేనివి ఏవైనా సరే దేవుడి దగ్గర దొరుకుతాయి. ఓకే, కింగ్ సోలమన్ ఏం చేశారు బైబిల్లో? కింగ్ సోలమన్ దేవుని ప్రార్థిస్తున్నాడు, నాకేమీ వద్దు. దేవుడు చెప్పారు, నీకు ఏది కావాలో చెప్పిస్తానని చెప్పారు దేవుడు. కానీ కింగ్ సోలమన్ ఏదైనా అడగవచ్చు, అడగలేదు. ఒకటే అడిగాడు, ఏంటి? మీ ప్రజల్ని మీ మాటకి లోబడే జ్ఞానమును నాకు దయచేయమని అడిగాడు, అంతే. ఇంకేమీ అడగలేదు. జ్ఞానమును అడిగాడు. ఏం జ్ఞానము? మీ మాటకు లోబడే జ్ఞానమును దయచేయమని అడిగాడు కింగ్ సోలమన్. అది తప్ప ఇంకేమీ అడగలేదు. ఓకే, ఈరోజు దేవుని అడగండి ప్రతి ఒక్కరూ, దేవా మీ విశ్వాసము నాకు దయచేయండి, మీ జ్ఞానము నాకు దయచేయండి. అంతే చాలు. దేవుడు మిమ్మల్ని చెప్తారు ఎలా చేయాలో, ఏం చేయాలో. మీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతారు మీతో. టైం స్పెండ్ చేసినప్పుడు దేవునితో, ప్రార్థన ద్వారా దేవుడి మీతో మాట్లాడతారు, వాక్యం ద్వారా దేవుడి మీతో మాట్లాడతారు. మాట్లాడినప్పుడు దేవుడి మాటకి లోబడండి, హంబుల్గా దేవుని మాటకి లోబడండి, కంప్లీట్ ఫెయిత్తో లోబడండి. విశ్వాసంతో ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్లీ అద్భుత కార్యములు మీ లైఫ్లో మీరు చూస్తారు. సో ఫస్ట్ థింగ్, ఐదర్ యు ఫాలో యువర్ మైండ్, యువర్ మనీ, ఆర్ యు ఫాలో గాడ్. దేవుడిని నమ్మినప్పుడు కంప్లీట్గా నమ్మండి, విశ్వాసంతో నమ్మండి, 100% నమ్మండి. అది జరగకముందే జరిగింది అని నమ్మండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ ప్రేయర్ చేస్తున్నారా, మంచి మార్కులు రావాలని. మంచి మార్కులు వచ్చాయి అనుకునే ప్రేయర్ చేయండి, వచ్చాయి అనుకునే ఉండాలి. అది విశ్వాసం అంటే. అంటే కనిపించలేనివి నమ్మడమే విశ్వాసం. మనం చూడలేనివి, కనిపించలేనివి, అవ్వవు అనుకునేవి అవుతాయి అని నమ్మడమే విశ్వాసము. విశ్వాసం అంటే ఏంటంటే లేనిది ఉన్నట్టుగా నువ్వు నమ్మడమే విశ్వాసము. ఆ విశ్వాసము నువ్వు 100% మనస్ఫూర్తిగా నీకు ఉన్నప్పుడు, నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు డెఫినెట్లీ నీకు అద్భుత కార్యం జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది. ఏది కావాలంటే అది దేవుడు ఇస్తారు. మనం చేయవలసింది విశ్వాసము, తగ్గించుకునే గుణము, హంబల్నెస్. ఓకే, ఈ వాక్యాన్ని బట్టి చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ టు టాక్ టు యూ. ఈ ఆదివారం ఉదయ సమయాన్న తండ్రి, మీరు వచ్చి స్వస్థపరిచినందుకు, వాక్యమును దయచేసినందుకు, స్వస్థపరిచే వాక్యమును మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. ఎవరైతే నాతో కలిసి విన్నారో, ఏకీభవించారో అందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వారి లైఫ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో, ఏ బాధలు ఉన్నాయో, ఏమి తండ్రి అడుగుతున్నారో మిమ్మల్ని, సమస్తం మీకు తెలుసును తండ్రి. మీరే తండ్రి స్వస్థపరచండి, మీరే ప్రార్థన వినండి, మీరే అంగీకరిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఎందుకంటే మీరు ప్రార్థన వినే దేవుడు,
విని సమాధానం ఇచ్చే దేవుడు. ఏదైనా సరే మీకు సాధ్యమే తండ్రి. ఇంపాసిబుల్ థింగ్స్ని పాసిబుల్ చేయగల దేవుడు తండ్రి. చనిపోయిన లాజరును లేపిన దేవుడు, మేము ఊహించలేని కార్యములు చేసే దేవుడు. ఈరోజు తండ్రి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే నాతో కలిసి ఏకీభవించారో, ప్రార్థన విన్నారో వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ యాంబిషన్స్ గురించి, వాళ్ళకి ఏదైతే అవసరమో అన్నిటిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈరోజు మీరే స్వస్థత దయచేయమని అడుగుతున్నాను. మీరే వాళ్ళకి ఏది అవసరమో మీరే దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. శాంతి, సమాధానమును, స్వస్థత మీరే దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. వాళ్ళ కుటుంబాల్లో శాంతి, సమాధానం దయచేయండి. వాళ్ళ స్టడీస్లో సహాయం దయచేయండి. ఎగ్జామ్స్లో సహాయం దయచేయండి. వాళ్ళు చేసే పనుల్లో సహాయం దయచేయండి. వాళ్ళు బిజినెస్లో కానీ, జాబ్లో కానీ ప్రతి విషయంలో సహాయం దయచేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఒక న్యూ లైఫ్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరు, చూస్తున్న ప్రతి ఒక్కరికి మీ బ్లెస్సింగ్స్ దయచేయండి. మీ ఎడల విశ్వాసం ఉంచి నడిపిస్తారని నమ్ముతున్నాను తండ్రి. అలాగనే తండ్రి, ఈ సమయంలో హాస్పిటల్లో బాధపడుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న ప్రతి ఒక్కరు, ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరు, వెంటిలేటర్ మీద ఉన్న ప్రతి ఒక్కరు, స్వస్థత లేని ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే స్వస్థత ఇచ్చి, మీరే నడిపించి, మీరే శాంతి, సమాధానం దయచేస్తున్నారని నమ్ముతున్నాను. డబ్బు లేనివారు, బట్టలు లేనివారు, ఇల్లు లేనివారు, తిండి లేని వారి గురించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే తోడుగా ఉండండి. మీరే సహాయం దయచేయండి. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. మేము జీవించడానికి, విశ్వాసంతో జీవించడానికి మాకు కావలసిన జ్ఞానమును దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తెలుసుకొని తండ్రి స్వస్థత పొందుకొని మీ యొక్క సాక్షులుగా, మీ బిడ్డలుగా జీవించడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి కరోనా వైరస్తో బాధపడుతున్న వారి గురించి ప్రేయర్ చేస్తున్నాను. వాళ్ళని స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళు ఉన్న డిప్రెషన్, వాళ్ళు ఉన్న బాధని ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బు లేని పరిస్థితి, హాస్పిటల్ ఖాళీ లేని పరిస్థితి, చాలామంది చనిపోతూ ఉన్నారు తండ్రి. వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తున్నాను తండ్రి. మీరే స్వస్థపరచండి, మీరే బలపరచండి, మీరే నడిపించమని అడుగుతున్నాను. మార్గం చూపించండి, చేపట్టుకొని నడిపించమని అడుగుతున్నాను. అందరూ తండ్రి హ్యాపీగా ఉండి, సంతోషంగా ఉండి, మిమ్మల్ని మహింపరిచే అవకాశం మాకు దయచేయమని, వింటున్న ప్రతి ఒక్కరితో మీరే ఉండండి. వాళ్ళ కుటుంబాలతో మీరే ఉండి స్వస్థత ఇచ్చి, నడిపించి, మార్గం చూపించి, మీరే మహిమ ఘనత పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ షలోమ్. సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ప్రేయర్ఫుల్గా ఉండండి. దేనికి బాధపడకండి. బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. హ్యాపీగా, సంతోషంగా దేవునితో మన లైఫ్ని గడుపుతాం. దేవుడి వాక్యాన్ని, ఈ సమయాన్ని దీవించును కాక. ఆమెన్. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే డెఫినెట్గా నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేసినా మీ గురించి నేను స్పెషల్గా ప్రేయర్ చేస్తాను. ఈ సమయంలో ఏమైనా రిక్వెస్ట్లు ఉన్నా, ఏమైనా అవసరం ఉన్నా, ఏదున్నా సరే నాకు మెసేజ్ చేసినట్లయితే, మీరు ఇప్పుడు చేసినట్లయితే స్పెషల్ ప్రేయర్ అని ఇప్పుడు మీ గురించి చేస్తాను. లేదా మీరు నాకుతో ఏమైనా మాట్లాడాలనుకున్నా, ఏమైనా మీకు బైబిల్ రెఫరెన్సెస్ ఏమైనా కావాలన్నా సరే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ప్రైవేట్గా. మీకు రిప్లై ఇచ్చి మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికి, మీ గురించి ప్రేయర్ చేయడానికి నేను ఎల్లప్పుడూ కూడా ఉన్నాను అన్న విషయం మాత్రం మర్చిపోకండి. దేవుడి సమయాన్ని, ఈ వాక్యాన్ని దీవించును కాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.